హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో 6th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 7th సమ్, 8th సమ్, నెక్స్ట్ అనదర్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 7th సమ్ ఏముంది? ఏ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పాలిగాన్ ఈజ్ 3.5 centimeters in length. The perimeter of the polygon is 17.5 centimeters. How many sides does the polygon have? సో రెక్టాంగులర్ పాలిగాన్కి ఉంటుంది కదా, ఆ రెక్టాంగులర్ పాలిగాన్లో లెంత్ ఎంత ఇచ్చాడంట? 3.5 centimeters ఇచ్చాడంట. దాని పెరిమీటర్ ఎంత అంట? 17.5 centimeters అంట. ఓకే, సో ఎన్ని సైడ్స్ ఉంటాయి? సైడ్స్ మాత్రం ఎన్నో చెప్పలేదు. సో ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో 7th సమ్లో వన్ సైడ్ ఎంత ఇచ్చాడు? సైడ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎంత? 3.5 centimeters. ఓకే, పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? ద పెరిమీటర్ ఆఫ్ ఏ పాలిగాన్ హౌ మచ్? 17.5 centimeters. ఓకే, సో ఈ 17.5 centimetersని 3.5 centimetersలోని డివిజన్ చేసామనుకో, అప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే పెరిమీటర్ అంటే మొత్తం టోటల్గా ఆ సైడ్స్ని మొత్తాన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. కాబట్టి 17.5 డివైడెడ్ 3.5. దాన్ని ఎలా రాయొచ్చు? 17.5 by 3.5. సో ఇక్కడ 1 digit బిఫోర్ ఉంది, ఇక్కడ 1 digit బిఫోర్ ఉంది, అంటే ఈ డిజిట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 175 by 35 అవుతుంది. సో 35తోని డివిజన్ చేద్దాం 175ని. సో 35 4 చెక్ చేద్దాం. 4 5s are 20, 4 3s are 12, 13 14. సో అది కాదు. 35 5s చెక్ చేద్దాం. 5 5s are 25, 5 3s are 15, 16 17. సో 35 5s are 175. సో ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఆ పాలిగాన్కి? 5 సైడ్స్ ఉన్నాయి. ఓకే, హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగాన్ హ్యావ్? సో అన్ని 5 sides. 5 sides does the polygon have? And next, 8th one. A rainfall of 0.896 centimeters was recorded in 7 hours. సో రెయిన్ఫాల్ అంటే వర్షం పడుతుందంట. ఎంత? 7 hours-కి 0.896 centimeters రెయిన్ఫాల్ అయిందంట. సో వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ పర్ అవర్? 1 hourకి ఎంత అయింది అంటే, అప్పుడు మనము 7 తోటి దాన్ని డివిజన్ చేసామనుకో, మనకు 1 hourకి ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. సో స్టెప్ ఏం రాద్దాము? ఏ రెయిన్ఫాల్ was recorded in 7 hours. ఎంత? 0.896 centimeters. A rainfall was recorded in 1 hour is equal to how much? So 0.896 divided 7. ఓకే, సో 7 తోటి డివైడ్ చేద్దాం. 0.896. సో 0 0. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ బిఫోర్ 8 బ్రింగ్ డౌన్ చేస్తా. 7 1 7. నెక్స్ట్ మళ్ళీ బ్రింగ్ డౌన్ 9. 8 - 7 1. 7 2 14. ఓకే, 2 14. సో here 5. నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ 6. ఓకే, 7 8 56. సో 0. ఓకే, సో 1 hourకి ఎంత రెయిన్ఫాల్ వస్తుంది అంటే
0.128 centimeters. So 1 hour is equal to, ఇదంతా రాయాలి. ఏ rainfall was recorded in 1 hour and రాసి 0.128 centimeters. ఓకే, నేను ఓన్లీ 1 hour అనే రాసాను, బట్ మీరు రాయాలి. ఏ rainfall was recorded in 1 hour is equal to 0.128 centimeters అని రైటింగ్ చేయాలి. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇంట్రడక్షన్ టు రేషనల్ నెంబర్స్. సో మనకు ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడు? పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఓకే, పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఓకే, సో అసలు రేషనల్ నెంబర్స్కి బిఫోరు మనము న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఏ విధంగా ఉంటుందో నేర్చుకున్నాను నేను. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎవ్రీడే మనము యూజ్ చేసే నెంబర్స్, న్యాచురల్గా యూజ్ చేసే నెంబర్స్నే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉండే వాటినే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, అదే హోల్ నెంబర్స్ అంటే ఆ న్యాచురల్ నెంబర్స్కి మనము బిఫోర్ 0 రైటింగ్ చేస్తే దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. అంటే న్యాచురల్ నెంబర్లో 0 ఉండదు, బట్ హోల్ నెంబర్లో 0 ఉంటుంది. అంటే 0, 1, 2, 3, 4 వీటిని మనము హోల్ నెంబర్స్ అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ అలాగే హోల్ నెంబర్స్ ఉంటాయి దాంట్లోనే. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే పాజిటివ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ కదా, 1, 2, 3, 4 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. దాంట్లో హోల్ నెంబర్ అంటే 0 యాడ్ అవుతుంది. సో ఆ 0. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4 ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ని ఇంటీజర్స్ అంటారు. ఓకే, నా రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్. అంటే 1/2, 1/3, 1/4, 1/8, 4/3, 4/7, 4/9 అలా ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు ఒక వాల్యూస్, హోల్ నెంబర్స్ అంటే తెలుస్తుంది, అలాగే ఇంటీజర్స్ అంటే. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్లలో ఉండే వాల్యూస్ని మనము రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకు పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనకు ఇంటీజర్స్ ఏంటియో తెలియాలి. 0, 1, 2, 3, 4 ఇటు సైడ్కి, -1, -2, -3, -4. ఓకే, సో పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే 0 సైడ్, 0కి రైట్ సైడ్లో ఉండేవి. సో 0, 1, 2, 3 రాస్తాం కదా. సో ఆ వాటిలో పాజిటివ్ మనకు ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అదే -1, -2, -3 ఉన్న దట్ సైడ్కి నెగటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మైనస్ వాల్యూస్ వస్తాయి కాబట్టి, ఇక్కడ ప్లస్ వాల్యూస్ వస్తాయి కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు నెంబర్ లైన్ ఇచ్చాడు. 0, 1, 2, 3 సో ఆన్ అని ఇచ్చాడు. 0, -1, -2, -3, -4 ఇదేంటిది? ఇంటీజర్. ఓకే, దాంట్లో ఫ్రాక్షన్స్లలో రాస్తే 1/4, 2/4, 3/4. ఓకే, నెక్స్ట్ 4/4, 4/4 అంటే 1 అవుతుంది. సో ఆ విధంగా మనకు ఫ్రాక్షన్స్లలో అంటే ఇవి పాజిటివ్ ఫ్రాక్షన్స్ అవుతాయి. 0కి 1కి మిడిల్లో ఉండే నెంబర్స్ ఇవి. ఓకే, 1/4, 2/4, 3/4 సో ఆన్ బిట్వీన్ 0 and 1 ఆన్ ద నెంబర్ లైన్. సో 0కి 1కి నెంబర్ లైన్లో ఇవి పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. ఆల్ దీస్ ఆర్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దెన్ 1. సో ఇవన్నీ మనకు లెస్ దెన్ 1 వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. అదే గ్రేటర్ దెన్ 1 రావాలి అంటే నెక్స్ట్ వాల్యూస్ మనకు 1కి 2కి బిఫోర్ ఉండే వాల్యూస్ గ్రేటర్ దెన్ 1 అవుతాయి. వి కాల్ దెమ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ ఏమవుతాయి అప్పుడు? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఎందుకంటే న్యూమరేటర్లో స్మాల్ నెంబర్ ఉంది అండ్ డినామినేటర్లో బిగ్ నెంబర్ ఉంది. ఓకే, న్యూమరేటర్లో స్మాల్ ఉండి డినామినేటర్లో బిగ్ ఉంటే దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. అదే న్యూమరేటర్లో బిగ్ ఉండి డినామినేటర్లో స్మాల్ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. లైస్ బిట్వీన్ 0 and 1 సిమిలర్లీ we know 4/3 and 5/3 would be like 1 and 2. ఇది 1 and 2కి
మిడిల్లో ఉండే నెంబర్స్. ఓకే, వీ కెన్ రికాల్ దెమ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇవేమవుతాయి అప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి, ఎందుకంటే న్యూమరేటర్ బిగ్గా ఉంది. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ నెంబర్స్. ఇవి కూడా పాజిటివ్ ఫ్రాక్షన్స్ నెంబర్సే, బట్ ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. బిఫోర్లో రాసినవి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో ఉండే వాల్యూ డినామినేటర్లో ఉండే వాల్యూ కంటే స్మాల్గా ఉండాలి. ఓకే, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో బిగ్గా ఉండాలి, డినామినేటర్లో స్మాల్గా ఉండాలి. దట్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇవన్నీ మనం ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవన్నీ మనము బిఫోరు క్లాస్లో నేర్చుకుంటాం, 6th క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, సో అవన్నీ మనం ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దాన్ని మనకి ఇక్కడ డూ దిస్ సమ్స్లో ఇచ్చారు. రైట్ ఎనీ 5 more ఫ్రాక్షన్స్ బిట్వీన్ 0 and 1 and 1 and 2. సో మనకు 5 more ఫ్రాక్షన్స్ని రైటింగ్ చేయమన్నాడు. దేంట్లో 0 and 1కి మిడిల్లో, అలాగే 1 and 2కి మిడిల్లో రైటింగ్ చేయమన్నాడు. ఓకే, సో నేను అవి రైటింగ్ చేస్తాను. డూ దిస్. ఓకే, సో డూ దిస్లో నేను ఒక నెంబర్ లైన్ లాగా రైటింగ్ చేస్తాను. ఓకే, సో 0 and 1 కదా, సో ఇక్కడ 0 రాస్తాను, ఇక్కడ 1 రాస్తాను. నెక్స్ట్ 1 and 2 కాబట్టి 1, ఇక్కడ 2, రెండు సమ్స్ ఒకటే దాంట్లో చేసేస్తున్నాం. సో ఇక్కడ మనకు 0 and 1కి మిడిల్లో 6 రావాలి, 5 more ఫ్రాక్షన్స్ రావాలి అంటున్నాడు. కాబట్టి 5 more అంటున్నాడు కాబట్టి నేను by 6 రాసుకుంటాను. అప్పుడు ఇది 0/6, నెక్స్ట్ 1/6, 2/6, 3/6, 4/6, 5/6 అండ్ నెక్స్ట్ 6/6 అంటే 1, ఇక్కడ 1 రాశాను. నెక్స్ట్ 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6. 12/6 అంటే 6 1 6 2 అంటే 2 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనకు 5 రైటింగ్ చేయమన్నాడు కదా, 0కి 1కి మిడిల్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద 0, దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ ద 2. సో 1 2 3 4 5 రాసాను. చూడండి, 0కి అండ్ 1కి మిడిల్ నెంబర్స్ ఏంటి అవి? 1/6, 2/6, 3/6, 4/6, 5/6. అదే 1 and 2కి మిడిల్లో ఉండే నెంబర్స్ 7/6. ఇది క్యాన్సిలేషన్ చేసి డివైడ్ చేస్తే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 1 అబోవ్నే కదా. 8/6, 9/6, 10/6, 11/6. ఆ విధంగా మనము మిడిల్ నెంబర్స్ని రైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్, where does 4 3/5 lie on the number line? ఓకే, 4 3/5 అనేది నెంబర్ లైన్లో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. సెకండ్ వన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్. ఓకే, సో క్వశ్చన్ ఏంటిది? 4 3/5. ఓకే, సో 4 3s 5 4s 20, 20 + 3 23 అవుతుంది. అంటే మనకి 4 అబోవ్ ఉండాలి కదా. 4 తీసేసుకుంటున్నాను, ఇక్కడ 5 రాస్తున్నాను. ఓకే, సో మనకు 23/5 వస్తుంది దీని వాల్యూ. 5 4s 20, 20 + 3 23/5. ఓకే, సో అప్పుడు ఇది ఈ మిడిల్లో ఎక్కడో ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో 20/5 రాయాలి అంటే ఇక్కడ 4 రావాలంటే ఏం చేయాలి? 5 టేబుల్లో 5 4s 20, అంటే ఇది 20/5, ఇది 25/5, అంతే కదా. ఇది 20/5, ఇది 25/5. 5 1s 5 5s, 5 1s 5 4s, అంటే 4 అంటే దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు ఫ్రాక్షన్లో. 5ని ఫ్రాక్షన్స్లలో ఈ విధంగా రాయొచ్చు. ఇక మిగతా ఏం రాయాలి? 21/5, 22/5, 23/5, 24/5.
నెక్స్ట్ 25/5. ఇక ఎక్కడుంది నెంబర్ లైన్లో? ఇక్కడ ఉంది నెంబర్ లైన్. ఓకే, 4 అంటే 25, 21, 22, 23, 24, 25. సో ఈ విధంగా నెంబర్ లైన్లో మనము డ్రా చేసి చూపించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డూ దిస్. ఓకే, ఫస్ట్ డూ దిస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డూ దిస్లో ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. ఓకే, డూ దిస్. ఫస్ట్ వన్. ఓకే, ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్. ఫస్ట్ ది క్వశ్చన్ 2, -2, -3, 4, 0, -5. ఓకే, సో దీన్ని గ్రేటెస్ట్ నెంబర్స్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీంట్లో ఏది గ్రేటెస్ట్ నెంబరు? 4 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. 2 కాదు, నెక్స్ట్ 4, నెక్స్ట్ 0. అంటే ఇవి పాజిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడు గ్రేటెస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? -1 కొద్ది బిగ్, -2, -3, -4 అలా వెళ్ళిపోతూ ఉంటే -5 ఈజ్ ద స్మాలెస్ట్. ఓకే, సో 4 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ -5 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, నౌ సెకండ్ వన్. -3, -7, -8, 0, -5, -2. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? మైనస్ వాల్యూస్ ఎప్పుడు స్మాలే అవుతుంది. 0 అనేది బిగ్ అయింది ఇక్కడ. 0, -1, -2, -3 అలా రైటింగ్ చేస్తాం. సో మైనస్లో ఏది స్మాల్ నెంబర్ అవుతుందో అది బిగ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు 0 అనేది బిగ్ నెంబర్ అయింది. దిట్ ఈస్ ద గ్రేటెస్ట్. నెక్స్ట్ బిగ్ నెంబర్ స్మాల్ అవుతుంది, అంటే -8 అన్నింటికంటే. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్. రాద్దాం. 0 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్, -8 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, సో నౌ సెకండ్ బిట్. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? స్మాల్ టు బిగ్, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాస్తే దట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ వన్ -5, -75, 3. ఓకే, నెక్స్ట్ -2, 4, 3/2. దీన్ని -5, -75, 3, -2, 4. దీన్ని 3.2ని 3/2ని పాయింట్స్లలో రాస్తాను. 2 తో డివైడ్ చేస్తాం. 2 1 జా 2. సో 1 లీవ్ ఉంటుంది. 0.0. 2 5 జా 10, అంటే ఇది 1.5. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ చూసుకోవాలి కదా. సో మైనస్ వాల్యూలో ఏది బిగ్ ఉంటుందో అది స్మాల్ అవుతుంది. -75 ఓవర్. నెక్స్ట్ -5 ఓవర్. ఇవి రెండు ఫినిష్ అయినాయి. -2 ఓవర్. అయిపోయినాయి, మైనస్ వాల్యూస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్లలో 1.5 ఈజ్ ద స్మాల్. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. సో స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాస్తాం. దీన్నే అసెండింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్లో సెకండ్ వన్ ఏమిచ్చాడు? 2/3, 3/2, 0, -1, -2, 5.
ఇలా 2/3 3/2 ఇచ్చినప్పుడు మనం దాన్ని పాయింట్స్లలో రాసుకుందాం. ఫస్ట్ నెంబర్స్లో రాస్తే 3తో డివిజన్ చేసామనుకో 2ని టేబుల్లో పోతుంది 0, అప్పుడు 0 రాస్తాము. 3 6 18, మళ్ళీ 2 ఉంటుంది, మళ్ళీ 0, 6 18, సో 0.666 సో అని వస్తుంది. నెక్స్ట్ దీనికి 1.5 వస్తుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ -1 -2 5. ఓకే, సో నౌ అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఓకే, సో స్మాల్ నెంబర్ ఏంటిది? మైనస్ వాల్యూస్ ఫస్ట్ స్మాల్ అవుతాయి. -2 ఇస్ ద ఫస్ట్ వన్, -1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1 0.666, నెక్స్ట్ 1.5, నెక్స్ట్ 5. సో స్మాల్ టు బిగ్గా రాసాం నాన్న దీనికి. ఓకే, సో డూ దిస్ వరకు మనం ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాం నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.